క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధం. వీఆర్ ఆల్ ఇన్ ద వార్ఫేర్. మనందరము యుద్ధ రంగంలో ఉన్నవారం. ఎల్లప్పుడూ చూడండి, ఆత్మకు విరోధముగా శరీరము, శరీరముకు విరోధముగా ఆత్మ. ఎక్కడో కాదండి యుద్ధం, మనలోనే యుద్ధం. మనలో ఉన్న ఆత్మకును ఈ శరీరానికి ఎప్పుడు దెబ్బలాటే. ఈ సోమరపోతే శరీరం ఏముంటుంది, వెళ్ళావలే ప్రార్థనకి, ఇంకా టైం అవ్వలేదులే, పడుకో, లేకపోతే లైవ్లో చూసుకో, లేకపోతే చూద్దాంలే నెక్స్ట్. ఈ శరీరము ఆత్మకు లోపడదు. ఆత్మ ఎల్లప్పుడూ కూడా దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడుతుంటే ఈ శరీరం ఎల్లప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకని మీకు చెప్పాను చూడండి, ఒక క్రైస్తవుడికున్న ముగ్గురు శత్రువులు: లోకం,